హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, భూమిని గుడికి రా మాట్లాడుకుందాం అని చెప్పడంతో భూమి బయలుదేరి వెళ్ళటానికి హాల్లోకి వస్తుంది. ఏంటమ్మా భూమి, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే భూమి వెనకాలే అపూర్వ ఇదంతా వింటూ ఉంటుంది. చెప్పమ్మా ఏంటి విషయం అని శరత్చంద్ర అడగటంతో, అంటే అంకుల్, నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి అనుకుంటున్నాను అని భూమి చెప్పగానే శరత్చంద్ర చాలా కోపంగా ముఖం తిప్పుకుంటాడు. నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను అంకుల్, కానీ మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా, నా పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి కదా అంకుల్. నన్ను చూడడానికి వాళ్ళు ఇక్కడికి రాలేరు, అందుకే నేను ఒకసారి అక్కడికి వెళ్ళి భూమి అని చెప్పగానే సరే అయితే వెళ్ళు అని శరత్చంద్ర చెబుతాడు. దాంతో భూమి సరే థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అని బయలుదేరి గుమ్మం దగ్గరికి వస్తుంది. అయితే అప్పుడు శరత్చంద్ర భూమి అని పిలవటంతో వెళ్తున్న భూమి ఒక్క క్షణం ఆగిపోతుంది. నువ్వు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఇంటికి తిరిగి రాకూడదు అని శరత్చంద్ర చెప్పగానే భూమి షాకింగ్గా వింటూ ఉంటుంది. నువ్వు ఉంటే ఒక్కచోటే ఉండాలి, అయితే ఆశ్రమం ఇచ్చిన ఆ ఇంట్లో, లేకపోతే ప్రేమను పంచుతున్న ఈ ఇంట్లో ఉండాలి, ఇదే నా నిర్ణయం అని శరత్చంద్ర చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇదంతా వింటున్న అపూర్వ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే భూమి కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇంకోవైపు గగన్ భూమి కాసేపట్లో వస్తుంది, నాతో మాట్లాడుతుంది, నా ప్రేమ విషయాన్ని చెప్పిస్తాను అని చాలా చాలా సంతోషంగా భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరి భూమి వెళ్ళకుండా గగన్ని బాధ పెడుతుందా, అదే నెక్స్ట్